ఓం నమో వెంకటేశాయ. 30వ తేదీ అంటే మంగళవారం రోజున త్రిపుష్కర యోగం వస్తుంది. ఆ రోజు ఉదయం 7:05 వరకు షష్ఠి ఉంటుంది. తరువాత సప్తమి వస్తుంది. కానీ ఉదయం ఏ తిథి అయితే ఉంటుందో అదే లెక్కలోకి వస్తుంది కాబట్టి ఆ రోజు షష్ఠి. ఉత్తరాషాఢ నక్షత్రం, మంగళవారం. ఈ మూడు కలిసి ఎప్పుడైతే వస్తాయో వాటిని ఆ రోజును త్రిపుష్కర యోగం అంటారు. ముఖ్యంగా మంగళవారం షష్ఠి కలిసి వస్తే అది చాలా గొప్ప యోగం. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల, స్వామివారి అష్టోత్తరాలు చదవడం వస్తే చదవండి, లేదంటే సోషల్ మీడియాలో వస్తుంటాయి, భక్తిగా వినొచ్చు. కానీ ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పుకోవడం అంటే సంస్కృతంలోనే చెప్పాలని ఏమీ లేదు. స్వామివారికి మన తల్లిదండ్రులతో మాట్లాడుతున్నట్లు కానీ, మన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నట్లు కానీ అలా చెప్పుకోవచ్చు. ఎలాగంటే, స్వామి నాకు ఎక్కువగా అప్పులు ఉన్నాయి, అవి తీర్చే మార్గం చూపించండి అని. లేదంటే నాకు జాబ్ లేదు స్వామి, నాకు జాబ్ వచ్చే మార్గం చూపించండి అని. కానీ నా ఆరోగ్యం బాగోలేదు, నా ఆరోగ్యం బాగా అయ్యేటట్టు మార్గం చూపించు స్వామి అని. ఇలా ఏవైనా సరే ధర్మబద్ధమైన కోరికలు స్వామివారితో చెప్పుకోవచ్చు. ఇలా మనము సంకల్పంగా స్వామివారికి చెప్పుకోవచ్చు. ఏలినాటి శని కానీ, అర్ధమాష్టమ శని కానీ, శనీశ్వరునితో బాధపడేవారు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని కానీ, ఆంజనేయ స్వామిని కానీ, లక్ష్మీ నరసింహస్వామిని కానీ ఆరాధించడం వల్ల వారికి మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఈ మంగళవారము త్రిపుష్కర యోగం కాబట్టి ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. మంగళవారం రోజున ఇలా స్వామివార్లను పూజించడం వల్ల మంగళుడి శక్తి పెరుగుతుంది కాబట్టి శని భగవానుడి యొక్క ప్రభావం చూపించడం కాస్త మన వైపు తగ్గుతుంది. చాలా వరకు తగ్గుతుంది. త్రిపుష్కర యోగంలో సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం వల్ల యాక్సిడెంట్స్ కావాల్సినవి కూడా తొలగిపోయి చిన్న చిన్న గాయాలతో బయటపడవచ్చు. సంతానం లేని వారు ఈరోజు స్వామివారికి సంకల్పం చెప్పుకొని స్వామివారిని పూజిస్తే సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ.